పుట్టగానే తల్లిని కోల్పోయి నష్టజాతకురాలు అనిపించుకున్న ఓ అమ్మాయి కథ పార్ట్ 5 రచయిత మహేశ్వరి గారు. ఇక స్టోరీలోకి వెళితే 5 సంవత్సరాల తర్వాత ఒకరోజు మేఘనాథ్ ఒక ఫోటో తీసుకొని రామ్ వాళ్ళింటికి వెళ్ళి అతనికి చూపిస్తాడు. ఆ ఫోటో చూసి రామ్ ఏడుస్తూ మేఘనాథ్ని హగ్ చేసుకుంటాడు. కుటుంబ సభ్యులు కంగారుగా ఏమైందని అడుగుతారు. మేఘనాథ్ ఆ ఫోటోని వారికి చూపిస్తాడు. ఆ ఫోటో చూసి వాళ్ళంతా కన్నీటి పర్యంతమవుతారు. రామ్ అది ఏ ప్లేస్ తెలుసా అని అడుగుతాడు. మేఘనాథ్ కన్యాకుమారి, తమిళనాడు స్టేట్. ఈ ఫోటో నీ దగ్గరకు ఎలా వచ్చింది అని అడుగుతాడు రామ్. మేఘనాథ్ ఈరోజు మా స్టూడియోకి ఒక పిల్లవాడు వచ్చాడు. వాళ్ళు కన్యాకుమారికి టూర్ వెళ్ళారట. అక్కడ వాళ్ళు తీసుకున్న ఫోటోలు కాపీ తీసి ఇవ్వమని ఇచ్చారు. వాటిలో ఈ ఫోటోలు బ్యాక్గ్రౌండ్లో ధరణిజ కనిపించింది. జూమ్ చేసి చూస్తే కన్ఫామ్ అయింది. అసలు కట్టుబొట్టు పోల్చుకోలేనంత మారిపోయింది. మన ధరణిజనేనా అనిపిస్తుంది అంటారు రోహిణి గారు. మేఘనాథ్ లేదు పిన్ని, అది ముమ్మాటికి ధరణిజనేనే. ధరణిజను పుట్టినప్పటి నుంచి నేను చూశాను. తన చెవి కింద మెడ మీద ఉన్న ఈ పుట్టుమచ్చ సాక్ష్యం. తనని పసితనం నుండి నా వేలు పట్టి నడిపించి ఆడించి మురిసిపోయాను. తప్పకుండా అది మన ధరణిజనే. కన్యాకుమారి చిన్న ఊరు కాదు. అంత పెద్ద ఊర్లో ధరణిజను ఎలా వెతుకుతారు? ఆ భాష రాదు. అక్కడ ఎవరిని అడుగుతారు అని బలరామయ్య గారు అడుగుతారు. నాన్న, ఈ 5 సంవత్సరాలు ఏ ఆధారం లేకుండా వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు ఈ ఆధారం దొరికింది. నా ధరణిజ కూడా దొరుకుతుందని ఇప్పుడు పూర్తి నమ్మకం కుదిరింది. అవును బాబాయ్, నేను ధరణిజ ఫోటోను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చేశాను. వాళ్ళు ఇచ్చిన మిగతా ఫోటోలు కూడా ఒకసారి పరిశీలిస్తే ఇంకా ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అన్నాడు మేఘనాథ్. రామ్ చందుకి ఫోన్ చేసి ఈ విషయం మొత్తం చెప్తాడు. చందు కూడా ఆగమేఘాల మీద మేఘనాథ్ స్టూడియోకి వస్తాడు. ముగ్గురు సిస్టమ్ ముందు కూర్చొని సీరియస్గా ఫోటోలు చూస్తుంటారు. బ్యాక్గ్రౌండ్లో ధరణిజ ఉన్న ఫోటోలు అన్నీ జూమ్ చేసి వాటిని ఫోటోలుగా తీశాడు. చూస్తుంటే ధరణిజ ఈసారి తప్పకుండా దొరికేస్తుంది అనిపిస్తుంది. ఒక్కసారి ధరణిజ నాకు కనిపిస్తే చాలు. తను రానన్నా చేతులు కాళ్ళు కట్టి కిడ్నాప్ చేసి అయినా తీసుకొచ్చేస్తాను అంటాడు రామ్. ముగ్గురు స్టూడియో మూసేసి రామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి టీపాయ్ మీద ఫోటోలు అన్నీ పేర్చి ముగ్గురు చుట్టూ కూర్చొని వాటిని తదేకంగా చూస్తూ ఆధారాలు పాయింట్ టు పాయింట్ నోట్ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూస్తే ధరణిజ కట్టుకున్న చీర యూనిఫామ్ చీరలా ఉంది చూడండి. ధరణిజ కాకుండా ఇంకా 2-3 అదే చీరలు కట్టుకొని ఉన్నారు అంటాడు చందు. మేఘనాథ్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి తను స్కూల్లో టీచర్గా ఉండాలి అని అంటాడు. చందు కాదు తమ్ముడు, ఇటు చూడు. ఈ ఫోటోలో ధరణిజ మెడలో ఐడి కార్డ్ కనిపిస్తుంది. కానీ తమిళ్లో ఉంది. ఏమీ అర్థం కాలేదు. హా, ఐడియా. వెంటనే ఫోన్ చేసి చందు సెల్లో హలో మురుగన్ అనే పిక్ పాకెటర్ ఉన్నాడు. వాడిని వెంటనే మా ఇంటికి తీసుకునిరా. అరగంట తర్వాత కానిస్టేబుల్ మురుగన్ను తీసుకొచ్చి చందుకి అప్పగించి వెళ్ళిపోతాడు. చందు మురుగన్కు టూకీగా చెప్పి హెల్ప్ చేయమని అడుగుతాడు. మురుగన్ అందుకు ఒప్పుకుంటాడు. మురుగన్ ఐడి కార్డు చూసి అమ్మ అనాథ శరణాలయం కన్యాకుమారి అని చెప్పాడు. మురుగన్ సార్, నేను కూడా మీతో కన్యాకుమారి వస్తాను సార్. వీళ్ళ ప్రేమ నేను కూడా చూస్తాను సార్. నేను పారిపోను సార్. మీకు తమిళ్ తెలుగు ట్రాన్స్మిటర్ మాదిరి పనిచేస్తాను సార్. నన్ను నమ్మండి సార్ అని అంటాడు. చందు ఓకే మురుగన్, నేను నిన్ను నమ్ముతాను. కానీ నన్ను మోసం చేసి పారిపోవడానికి ప్రయత్నిస్తే మీ అమ్మ మా కస్టడీలో ఉంటుంది అనేది మర్చిపోవద్దు. నువ్వు మాకు హెల్ప్ చేస్తే మీ అమ్మకు నేను పెద్ద హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇస్తాను. నీకు ఏదైనా ఉద్యోగం చూస్తాను. గౌరవంగా బతకడానికి దారి చూపిస్తాను అంటాడు. మురుగన్ చందు కాళ్ళ మీద పడి రొంబ నల్ల మనిషి సార్ మీరు అంటాడు. మేఘనాథ్ ఏయ్, మా అన్న తెల్లగా ఉంటే నల్ల మనిషి అంటావా అంటాడు. మురుగన్ అయ్యో అదేమీ లేదు. రొంబ నల్ల మనిషి అంటే చాలా మంచి మనిషి అని అర్థం. అందరూ మాట్లాడుతూ ఉంటే రామ్ ధరణిజ ఫోటోలు తడుముతూ తననే చూస్తూ ఉండిపోయాడు. చందు మేఘనాథ్ అందరికీ విషయం చెప్పి కన్యాకుమారి బయలుదేరుతారు. త్రినేంద్రం వరకు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి
పెయిడ్ ట్యాక్సీ తీసుకుని కన్యాకుమారి వెళ్ళారు. రాత్రి అవడంతో హోటల్లో రూమ్ బుక్ చేసుకుని ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. ఉదయం నిద్రలేచి అందరూ ఫ్రెషప్ అయ్యి టిఫిన్ చేసి మురుగన్ సాయంతో అమ్మ అనాథాశరణాలయం అడ్రస్ తెలుసుకుని అక్కడికి బయలుదేరారు. ధరణిజ 5 సంవత్సరాలు తమిళనాడులో ఉందిగా శశి ద్వారా తమిళం నేర్చుకుంది. శరణాలయం గేటు ముందుకు రాగానే మురుగన్ వాచ్మెన్తో మాట్లాడి డొనేషన్ అని చెప్పి లోపలికి పర్మిషన్ అడుగుతారు. నేరుగా వెళ్ళి అమ్మాయి గురించి అడిగితే వివరాలు ఇవ్వరని, ధరణిజ ఐడెంటిటీ తెలియనివ్వరని అబద్ధం చెప్పి ఎంటర్ అవుతారు. చందు పోలీస్ అంటే భయపడి వివరాలు తెలియనివ్వరని అలా చెప్తారు. ఐడి వివరాలు నోట్ చేసుకుని లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళి నేరుగా ఆఫీస్ రూంలోకి వెళ్తారు. అక్కడ శరణాలయం నిర్వాహకులతో మాట్లాడుతూ 25,000 రూపాయల చెక్ అందిస్తారు. శరణాలయం వారు చాలా సంతోషంగా ఉంటారు. చందు నిర్వాహకులతో మాట్లాడుతూ మాకు ఇంటి భోజనం అలవాటు, బయట తినలేము, అరేంజ్ చేయగలరా అని అడుగుతారు మురుగన్ ద్వారా. వాళ్ళు చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. అలా సాయంత్రం వరకు అక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. శరణాలయం నిర్వాహకులు రాము వాళ్ళ కోసం ఒక గది ఏర్పాటు చేశారు. వారు తెలుగువారు అని వారికి అతిథి మర్యాదలు చేయడం కోసం శశి ధరణిజను పురమాయించారు. శశి ఎవరబ్బా ఆంధ్రా నుండి ఇక్కడికి వచ్చి అంత డబ్బు ఎందుకు డొనేట్ చేసినట్లు నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. ఏదైనా తిరకాసు ఉందేమో కనుక్కోవాలి అనుకుని రామ్ వాళ్ళ గది వైపు వెళ్ళింది. అక్కడే కిటికీల నుండి వాళ్ళను గమనిస్తుంది. గదిలో అందరూ ధరణిజ గురించి మాట్లాడుతూ మధ్య మధ్యలో రామ్ని ఉడికిస్తూ ఉన్నారు. శశికి ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. చందు తను కనిపించగానే ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు రామ్ అని అడుగుతాడు. చెప్పాను కదా, తను కనపడగానే తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వను. చేతులు కాళ్ళు కట్టేసి నాతో పాటు తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను. ఎవరు ఏమన్నా ఐ డోంట్ కేర్ అంటూ తన చేతిలో ఉన్న ధరణి ఫోటోను ముద్దు పెట్టుకొని టీపై మీద వేస్తారు. శశి ఆ ఫోటోని చూసి అంటే వీళ్ళు అక్క కోసం వచ్చారా? అమ్మో అక్కను ఏమైనా చేస్తారేమో. అంతవరకు ఈ శశి చూస్తూ ఊరుకోదు. ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తుంది. అక్క ట్రైనింగ్ మొత్తం ఈరోజు వీళ్లకు చూపించాల్సిందే అనుకుంటుంది. ఇంతలో ధరణి వెనుక నుండి శశిని తలపై కొట్టి చెవి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావే? అలా వేరే వాళ్ళ గదిలో తొంగి చూడడం తప్పు కదా? అయినా వాళ్ళు మన అతిథులు, శరణాలయం కోసం డొనేట్ చేయడానికి వచ్చారు. వారికి తెలిస్తే ఏమనుకుంటారు? మన శరణాలయానికి ఎంత చెడ్డ పేరు. ఇంకెప్పుడు అలా చేయకు. శశి అలాగే అక్క అని తల గుండ్రంగా తిప్పుతూ ఉంటుంది. ధరణిజ వంటగదిలోకి వెళ్ళి చేతిలో కాఫీ ట్రే పట్టుకొని వస్తుంది. శశి అడ్డుపడి అక్క ఎక్కడికి అని గట్టిగా అరిచినట్లు అరుస్తుంది. ధరణిజ తూతూ ఏమైందే, ఎందుకంత గట్టిగా అరిచావు? శశి ఏం లేదక్కా, నేనిస్తాను అని ట్రే తీసుకొని హడావిడిగా రామ్ వాళ్ళ రూంలోకి వెళ్ళింది. ధరణిజ ఏమైంది దీనికి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అనుకుంటూ వారికి ఆంధ్ర స్పెషల్ భోజనం చేయించడానికి వంటగదికి వెళ్ళింది. శశి రూమ్ డోర్ తట్టి పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళింది. టేబుల్ మీద ఉంచి వెనక్కి తిరిగి డోర్ వేసింది. తనను అనుమానంగా చూస్తున్నారు. శశి చుట్టూ ఒకసారి పరిశీలించి తనకు దగ్గరగా ఉన్న మేఘనాథ్ ముఖంపై ఒక పంచిచ్చి మోచేతితో కడుపులో గుద్దింది. మేఘనాథ్ నొప్పికి కింద పడి అల్లాడుతున్నాడు. ఎడమకాలి మడమతో మురుగన్ కాళ్ళు గట్టిగా తొక్కి ఎడమ చేతితో మురుగన్ చేతి చూపుడు వేలు వెనక్కి వంచినట్లు గట్టిగా పట్టుకుంది. మురుగన్ ఒక్క కాలితో కుంటుకుంటూ శశి చేతిలో ఉన్న వేలు నొప్పికి కుయ్యో ముర్రో అని అరుస్తున్నాడు. చందు అలర్ట్ అయ్యేలోపు శశి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో చందు మీద దాడి చేస్తుంది. చందు చేయి లైట్గా కట్ అవుతుంది. రామ్ ఏమీ అర్థం కానట్టు చూస్తున్నాడు. ఇదంతా క్షణాల్లో మెరుపు వేగంతో చేస్తుంది శశి. శశి ఒక చేత్తో మురుగన్ వేలు, మరో చేత్తో కత్తి పట్టుకొని వారిని బెదిరిస్తున్నట్లు ఎవరు మీరంతా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. రామ్ తేరుకొని
హే అమ్మాయి, ఎవరు నువ్వు? ఎందుకు మాపై దాడి చేస్తున్నావు? మేము మీ శరణాలయానికి డొనేషన్ ఇవ్వడానికి వచ్చాము. 25,000 చెక్కు కూడా ఇచ్చాము. కావాలంటే మీ మేనేజ్మెంట్ను అడగండి అని అంటాడు. శశి రామ్ వైపు తిరిగి, నాటకాలు ఆపండి. ఇందాక మీరంతా మా జానకి అక్క ఫోటోలు చూస్తూ మా అక్క గురించి మాట్లాడుకోవడం విన్నాను. మా జానకి అక్కను ఏం చేయబోతున్నారు? అసలు మా జానకి అక్కకు మీకు ఏం సంబంధం ఉంది? పోలీసుల్ని కలవమంటారా లేదా చెప్తారా? అసలు మీ జానకి అక్క ఎవరు? మేము మీ అక్క కోసం రావడం ఏమిటి? పిచ్చా నీకు అంటాడు చందు. శశి చెప్పాను కదా, నా దగ్గర నాటకాలు వద్దని. కత్తితో టీపై మీద ఉన్న ఫోటోలు చూపిస్తూ, అవి మా జానకి అక్క ఫోటోలు. కత్తితో రామ్ వైపు చూపిస్తూ, ఆ ఫోటో చూస్తూ మీరు మాట్లాడిన మాటలు విన్నాను. చెప్పండి, మీకు మా అక్కకు ఏంటి సంబంధం? తనను ఎందుకు కిడ్నాప్ చేయాలి అనుకుంటున్నారు? తను జానకి కాదు, ధరణిజ. నేను ప్రేమిస్తున్న అమ్మాయి. తనను 5 సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాను. తన కోసం ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చాము అని రామ్ చెప్తాడు. ఓ, ఇదొక డ్రామానా? మీకు ఇలా కాదు, పోలీసులు వచ్చి వాళ్ళ స్టైల్లో అడిగితే అప్పుడు నిజం కక్కుతారు అంటుంది శశి. చందు తన పాకెట్ నుండి ఐడి కార్డ్ తీసి శశికి చూపించి, నేను కూడా పోలీస్ ఆఫీసర్నే, ఏసీపీ పూర్ణచంద్ర. పర్సనల్ పనిగా వచ్చాను కాబట్టి నా ఐడెంటిటీ ఉపయోగించలేదు. ఇప్పుడైనా నమ్ముతావా లేదా అఫీషియల్గా ప్రొసీడ్ అవ్వమంటావా? శశి అపనమ్మకంగా చూస్తూ ఉంటే రామ్ తన మొబైల్లో ఎంగేజ్మెంట్ అప్పుడు ఫోటోలు, పెళ్లి ముందు రోజు వీడియోగ్రాఫర్ తీసిన ఫోటోలు చూపిస్తాడు. శశి తను కూడా మా అక్కలాగే ఉంది, కానీ తను మా జానకి అక్క ఒక్కటే అని ఎలా చెప్పగలరు? పైగా పేరు కూడా వేరే ఏదో చెప్తున్నారు. ఏదైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతుంది. చందు ఉంది అని రామ్ మొబైల్లో ధరణిజ సైడ్గా ఉన్న ఫోటో జూమ్ చేసి టీపై మీద ఫోటోలలో ఒకటి తీసి ధరణిజ పుట్టుమచ్చ చూపిస్తూ, ఇప్పుడైనా నమ్ము, మీ జానకి అక్కే మా ధరణిజ. ఈ చేతిలో ఉన్న కత్తి వదిలేసి మొబైల్ తీసుకుని ఫోటోలు చూస్తూ కన్నీరు పెడుతుంది శశి. రామ్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. శశి లేదు సార్, మా జానకి అక్క మనస్ఫూర్తిగా నవ్వడం ఎప్పుడూ చూడలేదు. ఫోటోలు ధరణిజ నవ్వు ముఖం జూమ్ చేసి తడుముతూ, అక్క నవ్వితే చాలా అందంగా ఉంది. అక్కను కలిశాక ఎప్పుడు ఇంత అందంగా నవ్వలేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు మౌనంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా నవ్వినా ఆ నవ్వులో జీవం ఉండదు. అప్పుడప్పుడు నిద్రలో నేను తప్పు చేయలేదు రామ్, నన్ను నమ్ము రామ్ అంటూ కలవరిస్తూ ఉంటుంది. నేను ఎన్నిసార్లు అడిగినా చెప్పేది కాదు. తనను బలవంతం చేసి బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఏమీ అడిగేదాన్ని కాదు. ధరణిజ అప్పుడప్పుడు కలవరించే రామ్ ఇతనే అని రామ్ని చూపించి, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని 5 ఏళ్ల క్రితం పెద్దలంతా నిర్ణయించారు. కానీ వీళ్ళ పెళ్లి జరగకుండానే దూరమయ్యారు. వీళ్లను కలపడానికి మేము ఇక్కడికి వచ్చాము అని మేఘనాథ్ చెప్తాడు. శశి అసలేం జరిగింది అని అడుగుతుంది. శశికి ఫోటోలు, ఆధారాలు అన్నీ చూపించి తనకు నమ్మకం కుదిరాక ధరణిజ గతం గురించి మొత్తం చెబుతారు. అది విని శశి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆడవాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయా? మేము బాధలు పడడానికే పుట్టామా? ఈ సృష్టికి మూలం ఆడది, కానీ ఆడవాళ్ళకి ప్రపంచంలో ఎక్కడా రక్షణ లేదు. ఆఖరికి తల్లి గర్భంలో కూడా. ఆడవాళ్ళు లేకపోతే జీవం, పుట్టుక లేదు. కానీ ఆడవాళ్ళని కనీసం మనిషిగా కూడా చూడరు. ఒక్కోసారి ఆ దేవుడి మీద కూడా కోపం వస్తుంది. నన్ను అమ్మాయిగా పుట్టించినందుకు. మిమ్మల్ని అమ్మలా లాలించేది ఆడది, అక్కలా అభిమానం చూపేది ఆడది, చెల్లిలా అల్లరి చేసేది ఆడది, ప్రేయసిలా ప్రేమ పంచేది ఆడది, భార్యలా కడవరకు తోడుండేది ఆడది, కూతురి కలలు తీర్చేది ఆడది. మీ ప్రతి అడుగులో ఆడవాళ్ళ అవసరం ఉంది. కానీ పరాయి ఆడవాళ్ళను మాత్రం కామంతోనే చూస్తారు అని పక్కనే ఉన్న చందుని పట్టుకొని పెద్దగా ఏడుస్తుంది. కొద్దిసేపు ఏడ్చాక కుదురుకొని తాను ఎక్కడుందో చూసుకొని వెంటనే చందుకి దూరం జరిగి, సారీ, తప్పుగా అనుకోవద్దు,
బాధ ఆపుకోలేక అలా అని అంటుంది. చందు, మీ స్థానంలో నా తల్లి చెల్లి ఉన్నా అలాగే ఓదార్చేవాడిని అని చెప్తాడు. శశి కొద్దిసేపటికి మామూలుగా అయ్యి, మీరు మా జానకి అక్క, సారీ ధరణిజ అక్కకు హాని చేస్తారేమో అని అలా కొట్టేశాను. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ క్షమించండి అని అడుగుతుంది. మేఘనాథ్, ఆహా, అంత గట్టిగా కొట్టి ఎంత సింపుల్గా సారీ చెప్తుంది చూడు. ఏం తింటున్నావు తల్లి నువ్వు అంటాడు. శశి, సారీ చెప్పాను కదా, ఇంకా నేను ఏమీ చెప్పలేను. ఇప్పుడు అది ముఖ్యం కాదు. ముందు అక్కను బావను కలిపే ఐడియా ఉంటే చెప్పండి. ముందు వీళ్ళిద్దరూ విడిగా కలుసుకోవాలి. అందరి ముందు అన్నయ్యతో ధరణిజ మాట్లాడలేదు. మళ్ళీ దూరం అయ్యే అవకాశం ఉంది. సో మనం వదిన అన్న ఇద్దరూ ఈ రూమ్లో కలిసేలా చేయాలి అని చందు చెప్తాడు. దానికి అందరూ సరే అలానే చేద్దాం అని శశి రామ్ వాళ్ళ రూమ్ నుండి నేరుగా వంటగదిలో ఉన్న ధరణిజ దగ్గరకు వెళ్ళి ధరణిజను గట్టిగా పట్టుకుంటుంది. ధరణిజ, ఏమైందే ఈరోజు నీకు? పొద్దున్నుంచి వింతగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతుంది. శశి ధరణిజకు తెలియకుండా కళ్ళు తుడుచుకొని, ఏం లేదక్క, ఈరోజు చాలా సంతోషంగా ఉందక్క అని బుగ్గ మీద ముద్దు పెట్టింది. వంట మనిషి, అమ్మా నువ్వు చెప్పిన వంటలన్నీ చేసేశాను అంటుంది. ధరణిజ, సరే అవన్నీ కూడా గెస్ట్ రూమ్లో సర్దండి, నేను శశి వచ్చి వారికి వడ్డిస్తాము అని చెప్తుంది. కొద్దిసేపటికి ధరణిజ శశి గెస్ట్ హౌస్ వైపు వెళ్తుండగా శశి చందుకి మిస్డ్ కాల్ చేస్తుంది. వెంటనే చందు, మేఘనాథ్, మురగన్ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయారు. గదిలో రామ్ మాత్రం ఉంటాడు. ధరణిజ రూమ్ దగ్గరికి వచ్చే కొద్దీ ఎందుకో అలజడిగా ఉంటుంది, కానీ పెద్దగా పట్టించుకోదు. ఇద్దరు గదిలోకి వెళ్ళి భోజనం గిన్నెలు సర్దుతారు. అటువైపు తిరిగి కిటికీ నుండి బయటికి చూస్తున్న రామ్ను ఉద్దేశించి, సార్ భోజనం రెడీ, మిగతా వాళ్ళు ఎక్కడా అంటుంది. 5 సంవత్సరాల తర్వాత ధరణిజ గొంతు విని తన కళ్ళు మూసుకొని కిటికీ ఊచల మీద తను పట్టు బిగించి ధరణిజ ప్రెజెన్స్ను ఫీల్ అవుతూ ఉంటాడు రామ్. శశి మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ బయటికి వెళ్ళి గది తలుపులు మూసి గడియ వేసి చందు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ధరణిజ కంగారుగా, హే శశి, ఏం చేస్తున్నావే? తలుపు ఎందుకు వేశావు? తలుపు తెరువు. శశి శశి అంటూ తలుపు తడుతుంది. ఇంతలో ధరణిజ అన్న రామ్ పిలుపు వినగానే కళ్ళు పెద్దవిగా చేసి శిలలా నిలబడుతుంది. తన కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. మళ్ళీ ధరణిజ అన్న పిలుపు తన చెవిని తాకగానే వెంటనే అసంకల్పితంగా వెనక్కు తిరిగింది. రామ్, ధరణిజ ఒకరినొకరు చూసుకుంటూ నిదానంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఇద్దరు దగ్గరకు రాగానే రామ్ ధరణిజను గట్టిగా హత్తుకుంటాడు. ధరణిజ కూడా రామ్ని హత్తుకొని కన్నీటితో ఇద్దరు ఒకరి సాంగత్యాన్ని మరొకరు పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. శశి గది తలుపుకు గడియ వేసి చందు వాళ్ళ దగ్గరికి వచ్చి ఓ డన్ అన్నట్టు చెబుతుంది. మేఘనాథ్, అసలు నీకు ధరణిజ ఎలా పరిచయమైంది? మీరు ఇక్కడకు ఎలా వచ్చారు అని అడుగుతాడు. శశి, మాది తమిళనాడులో ఒక చిన్న పల్లెటూరు. నాన్న తమిళ్, అమ్మ తెలుగు, కాబట్టి నాకు 2 భాషలు వచ్చు. అమ్మ, నాన్న, నేను ముగ్గురం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఒకరోజు మేము ముగ్గురం కలిసి గుడికి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. మరునాడు హాస్పిటల్లో నాకు మెలకువ వచ్చేసరికి నా పక్కన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మా అమ్మకు తమ్ముడు వరుస అని, నాకు మావయ్య అని అన్నాడు. నేను కూడా నమ్మాను. అమ్మా నాన్న చనిపోయారు. వారికి మావయ్య దగ్గరుండి అంత్యక్రియలు చేయించారు. దానికి ఎంతో సంతోషం వేసింది. నాకు అండదండగా ఉంటాను అని నన్ను ఆంధ్రాకు తీసుకొచ్చాడు. నిన్ను చదివిస్తాను అన్నాడు. ఎంతో పొంగిపోయాను. ఒకరోజు నేను గుడికి బయలుదేరాను. మామ పేరుతో అర్చన చేద్దాం అనుకుని మామయ్య గోత్రం, నక్షత్రం కనుక్కోవడానికి తిరిగి ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్లే ముందు లోపలి నుండి మా మామయ్య వికృతంగా నవ్వడం విని అనుమానం వచ్చి అతని మాటలు విన్నాను. ఆ మాటలు విన్న నాకు నా కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది అని శశి చెప్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? శశి మావయ్య ఏం చేశాడు? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.
దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ పార్ట్ ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.